ఉండే అవకాశం ఉంది. ప్రజలు చెప్పలు చేస్తున్న ఆశిస్తున్నాం. రిటర్న్ సంబంధించి ఏరియన్స్ సంబంధించి కూడా రిటర్న్ సంబంధించి కూడా చేస్తారు. చెప్పినటువంటి కార్మిక సోదరులకు మనం 3 రోజులు పోరాటం ఒక దురుస్తకర సంఘటన జరగడం అది చాలా బాధించిన విషయం. దయచేసి ఎవరు ఎవరి పడుతూ మనం బతుకుంటే ఏమైనా సాధించవచ్చు. ఇలా మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది. మనంతా అడిగిన కుట్లన్నా మళ్ళీ మనకు మంచి చెడు చూసే ప్రభుత్వం మనకు ఉంది. మన వాళ్ళు మన కుటుంబం బట్టి దయచేసి ఎవరు ఆవేశాలకు గుణం కాకుండా ప్రస్తుత పరిస్థితిలో ఒక మంచి జీతవంతులు సాయం చేసిన ప్రభుత్వానికి పెద్దలు బట్టి వారి నాయకత్వంలో ఈ యొక్క నూతన సంవత్సరం వారికి ఎన్ని రోజులు మా 3 రోజుల పోరాటంలో ఇక్కడ చిన్న చిన్న సంఘటన జరగడంలో దాన్ని పోలీస్ కేసు వ్యక్తి అని కోరడం జరిగింది. వారు దాన్ని సూత్రప్రాయంలో అంగీకరించడం జరిగింది. ఈ పోరాటంలో నాకు సహకరించిన అందరికీ ప్రజా సంఘాల వైపు అందరికీ ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున మరి చేసిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపు నుంచి 23 ప్రొఫెషన్ క్రియేట్ అవుతుంది. అందరూ ఇదిగా ప్రయత్నించి డిపోగా ఆదేశం గారి కూర్చున్నాం. అందరూ హృదయంగా డ్యూటీ తీసుకొని అందరినీ ఆదేశం చెప్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి యాజమాన్యానికి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమైనవి. యథావిధిగా 21 రాత్రి 12 నుంచి ఏ విధంగా బస్సులు బంద్ అయ్యాయో 24 రాత్రి 12 అంటే ఇప్పటి నుంచి యథావిధిగా పూర్వస్థితికి బస్సులు నడవడం జరగాలి. అందరి విధుల్లో చేరి తమ తమ కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం, యాజమాన్యం తరఫున కోరుతా ఉన్నాం. అందరికీ గౌరవ డిప్యూటీ సీఎం గారికి, అలాగే రవాణా శాఖ మంత్రి గారికి మరియు ఇతర మంత్రులకు అందరికీ, ఆర్టీసీ అధికారులకు అందరికీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ, మరి ఈరోజు ఈ చర్చలలో పాల్గొన్న నా తోటి కార్మిక సంఘాల ప్రతినిధులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా గత 3 రోజుల నుంచి మొదలుపెట్టినటువంటి ఈ సమ్మెలో కొద్దిగా క్షణికావేశంతో ప్రాణాలు తీసుకున్నటువంటి శంకర్ గౌడ్కు మేమంతా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు చర్చల సందర్భంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఒక కళ సాకారం కాలేదో, ఎన్నో ఏళ్ల కానించి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కార్మిక వర్గం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం అనే అంశం గత 13 సంవత్సరాల నుండి పెండింగ్లోనే ఉంది. ఆ పెండింగ్లో ఉన్న అంశాన్ని గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం గారు మరియు సబ్ కమిటీ మంత్రివర్యులందరూ మా ఆవేదనలు, ఈ విలీనంపై చాలా మంది కార్మికులు గతంలో అమరులయ్యారు, ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ యొక్క అమరుల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నటువంటి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని ఈరోజు తీర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి మా కళ సాకారం చేసే దిశగా ఈ రోజు ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ రోజు ఒక మంత్రులతో ఉన్నతాధికారులతో కమిటీ వేసి ఈ రోజు కార్మిక సంఘాలను కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఒప్పుకుంటాం అనేది చాలా హృదయపూర్వకమైనటువంటి ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి మా జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత ఆర్థిక లోటు ప్రభుత్వం ఉన్నప్పటికీ తర్జన పడి ఇలా కార్మిక అభ్యున్నతి ధ్యేయంగా కార్మికుల సంక్షేమ మా రవాణా శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు, మీరంతా మా కుటుంబ సభ్యులని. ఈ రోజు మీకు అర్థమైపోయింది
ఈరోజు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల లెక్క దగ్గర తీసి మన ఆర్థిక శాఖ మంత్రి వారిని ఒప్పించి మెప్పించి